జనరల్గా చూసిన వాళ్ళంతా కూడా 40,000 నుంచి 45,000 వరకు ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ దీన్ని వచ్చేసరికి మనం కస్టమర్కి 28,000 ఆఫర్ చేస్తున్నాం సార్. 28,000కి కంప్లీట్గా టేక్ వుడ్, సెంటర్ పట్టీలు కూడా టేక్. మీరు చేయించుకున్న దానికన్నా ఆ క్వాలిటీ సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, సేమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం. బట్ కాస్ట్ వచ్చి కింద వరకు వస్తుంది. దాంతోపాటు పైన వచ్చినంత కూడా ఎక్స్ట్రా బీడింగ్ వర్క్. జనరల్గా మీరు ఈ సెట్ బయట చూడాలనుకుంటే కనుక మీకు 35,000 నుంచి 40,000 ఉంటుందండి. మనం దీనికి కస్టమర్కి వచ్చేసరికి కేవలం 25,000 నుంచి 26,000 ఇది ఆఫర్ చేస్తాం. కస్టమర్కి ఆర్డర్ మీద చేసాం ఇది. సో రేపు డెలివరీ ఉన్నదండి ఇది. సో దానికోసం చెప్పి ఫైనల్ కోటింగ్. హాయ్ హలో అందరికి నమస్తే. ఈ రోజు అయితే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలానికి చెందిన బోర్డర్స్కూర్ అనే గ్రామంలో ఉన్నాం. ఈ బోర్డర్స్కూర్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది టేకు మంచాలు, టేకు సోఫా సెట్. ఈ టేకు మంచాల తయారీ విధానం ఏ విధంగా ఉంది, ఒక్కొక్క మంచం ఎంతెంత రేటు పడుతుంది అనే విషయాలైతే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం బోర్డర్స్కూర్ గ్రామంలో మాధవి ఫర్నిచర్ వర్క్ షాప్ లో అయితే మనం ఉన్నాం. ఇక్కడ మంచాలను ఏ విధంగా తయారు చేస్తున్నారో చూడొచ్చు. ఒకసారి మంచం కాళ్ళని చూడండి, చిత్తులు పడుతున్నారు. ఇక్కడ ఇలా చిత్తులు పడుతుంటే అక్కడ టేక్ జాయ్ డిజైనింగ్ చూడండి ఎంత చక్కగా మనకు కనిపిస్తుందో. ఇంకేమీ జాయిన్ చేయలేదు. మేము బాగా లావు చెట్లు ఏదైతే బస్తర్ టేక్లో ఫస్ట్ క్వాలిటీ వుడ్ వాడతాను. ఇంత పెద్ద సైజు దిమ్మలకి వుడ్ ఆప్షన్కి వెళ్ళి మీరు కొన్ని పాడి చేయాలి అని అంటే కనుక మీకు అరౌండ్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 8,000 నుంచి 10,000 ఉంటుంది. సో కొంతమంది కస్టమర్స్ ఏంటంటే మనకి నాకు జాయింట్ వద్దండి, డైరెక్ట్ సింగిల్ పీస్ తోటే కావాలి అని అడిగిన కస్టమర్కి మనం ఈ టైప్ వుడ్ అనేది యూజ్ చేస్తాం. సో యాక్చువల్గా ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఏదైనా మంచం చేయాలంటే మేము గవర్నమెంట్ ఆక్షన్ నుంచి, గవర్నమెంట్ దగ్గర నుంచి వుడ్ ఆక్షన్ నుంచి మనకు వచ్చిన తర్వాత కటింగ్ అయిన తర్వాత వుడ్ డైరెక్ట్ మనకి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా డిజైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ విధంగా డిజైన్ చేస్తారు. దీని మీద మీరు ఏదైనా ఒక మంచం ఆర్డర్ ఇచ్చారు. సో ఆ మోడల్ ప్రకారం ఒక పేపర్ మీద డిజైన్ ఇలా గీసి దాని ప్రకారం వెనకాల ఫ్రేమ్ వర్క్ అనేది తయారు చేసుకుంటాడు ఫస్ట్. సో ఇప్పుడు మీరు ఇలా చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి దీని మీద ఇలా పెట్టి ఈ డిజైన్ ప్రకారం ఇలా చేసుకునండి. దాని మీద మీరు కార్వింగ్ వర్క్ ఆల్రెడీ చూసారు కదా. సో ఇది మేజర్ పేపర్ వర్క్ అనమాట. ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కార్వింగ్ వర్క్ వెళ్తుంది. సో మనకి స్టార్టింగ్ వచ్చేసరికి 15,000 నుంచి మంచం అవైలబుల్ ఉన్నదో అది వచ్చేసరికి లోకల్ టేక్ అని చెప్పాను కదా. ఆ లోకల్ టేక్ ఏదైతే ఉన్నదో దానికి ఇంత గ్రేన్ అనేది రాదు. డిజైనింగ్ అంతా పూర్తయిన తర్వాత అయితే చెక్క రూపం ఇలా కనిపిస్తుంది మనకి. చూస్తున్నారా, ఇక్కడ చెక్క రూపం అయితే మారిపోయింది. ఈ డిజైనింగ్ అంతా చేతితోటే తయారు చేశారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ కూడా. ఇలా డిజైన్ చేతితో చేసిన తర్వాత మళ్ళీ పేపర్ వర్క్ అయితే ఇక్కడ చేస్తున్నారు. చూడండి ఏ విధంగా పేపర్ వర్క్ చేస్తున్నారు.
ఈయన ఏడుకొండలి మన షాప్లోనే సీనియర్ మోస్ట్ వర్కర్ అండి. ఈయన దగ్గర మన షాప్లో చూసుకుంటే 40 సంవత్సరాలు వర్క్ చేస్తాం. ఇలా డిజైనింగ్ పేపర్ వర్క్ పూర్తయిన తర్వాత కస్టమర్కి చూపించి ఫినిషింగ్ అంతా ఓకే అనిపించిన తర్వాతనే పాలిష్ వర్క్ అయితే మొదలు పెడతారండి. పాలిష్ వర్క్ పూర్తయిన తర్వాత చెక్క రూపం అయితే ఈ విధంగా మారిపోతుంది. ఫినిషింగ్ వర్క్ చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత మంచాలను అయితే రూమ్ ర్యాక్లను అయితే ఒకసారి చూడండి. ఇక్కడ డిజైనింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఎక్సలెంట్ గా ఉన్నది. ఎలా ఉందన్నది ప్లస్ కాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మిగతా షాప్స్ రేట్ అనేది ఈవెన్ గోడస్కూర్ అనేది చాలా చిన్నగా లేదు. మీరు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకుంటే చాలా దూరం నుంచి గోడస్కూర్ అనేది వారు వచ్చేసరికి 17,000 నుంచి ఆఫర్ చేస్తాం అనే షేప్లో. అదే మీరు టేక్ వెళ్తే కనుక కంప్లీట్గా టేక్ మంచం అనేది 5-6 మేము కేవలం 15,000 నుంచి ఆఫర్ చేస్తాం. 15,000 నుంచి మీకు 6 సైడ్ మీకు స్టార్టింగ్ ప్రైస్ 23,000 చెప్పాము. దాంట్లోనే సైడ్ చిన్న పట్టీతో పెట్టి చేసి ఇమ్మంటే కనుక అది రెడీగా ఉండదండి. అది ఆటోమేటిక్ చేసేస్తాం. ఆటోమేటిక్ చేసేస్తాము. 6 వచ్చేసరికి మేము 18,000 19,000 మధ్యలో 6 కంప్లీట్ టేక్ మంచం చేసేస్తాం. Bakit? May ilan yung lugar.